ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ సిరీస్ లోని నేనేం చెప్తాను అని అంటే, ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇంకా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ ని నేను ఇక్కడైతే మీకు చెప్పడం జరుగుతుంది, డీటెయిల్స్ ఇవ్వకుండాను. జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు లైక్ హైప్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని బ్యూటీ టిప్స్, దేవునికి సంబంధించిన మంత్రాలు, తంత్రాలు, యంత్రాల గురించి కూడాను ఉంటుంది. ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు వీడియోలోని తమ్నైల్ చూసారు కదండి. సొంత ఆడబడుచు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళైతే అసలు ఆమెని పట్టించుకోవడం మానేశారు, వదిలేశారనమాట తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇద్దరును. అయితే రెండో వాడికి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడకి ఇలా అయితే చెప్తాడనమాట, మాకు ఒక చెల్లి అయితే ఉండేది, తను ఇలా లవ్ మ్యారేజ్ చేసి వెళ్ళిపోయింది. అయితే ఇంకా మరి అప్పటి నుంచి కూడాను మా ఇంట్లో వాళ్ళు చెల్లిని వదిలేశారు, కానీ నాకు చెల్లి అంటే చాలా ఇష్టం అని చెప్పడంతో ఈ అమ్మాయి కనికరించి, అయ్యో చెల్లి అంటే ఇష్టం అని చెప్పాడు కదా, అయితే సరేనండి మనం ఎవరు కలుపుకోపోయినా పోనీలే, మనం కలుపుకుందాం ఈ చెల్లిని, మనం జాగ్రత్తగాను అప్పుడప్పుడు ఏదైనా ఇద్దాము అని చెప్పింది ఈవిడ. చెప్తే సరే వీళ్ళు ఉమ్మట్లో ఉంటున్నారనమాట, ఇంటికి పిలుచుకోవడానికి అయితే కుదరదు ఆ అమ్మాయిని. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరూ సినిమాకనో దేనికనో చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ కూర్చొని తనతో మాట్లాడడం, ఇంకా తనకి ఏవైనా తీసుకువెళ్ళి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళకైతే తెలియదు ఈ సంగతి. దూరం పెట్టేశారు కదా, వదిలేశారు. అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా వీళ్ళకి సరిగ్గా తెలియదు. వీళ్ళు మటుకు ఏంటి, సినిమాకి వెళ్తామని చెప్పేసి, పక్క ఊరికి సినిమాకి వెళ్తామని చెప్పేసి అలా అమ్మాయి దగ్గరికి వెళ్ళడం అది చేసేవారు అనమాట. అయితే ఎవరికైనాను విలువ నిలబెట్టుకొని వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తే మన విలువ పోతుంది అంటారు. అంతేకాకుండా కొంతమంది ఏంటనంటే, ఎంత మంచి చేసినా కూడా, వాళ్ళకి ఎన్నిసార్లు మనం హెల్ప్ చేసినా కూడా మళ్ళీ ఏదో విధంగా మనకి ఏదో ఒక అపకారం చేయడానికి అయితే చూస్తారో, అలాంటి వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. మళ్ళీ వాళ్ళని అయితే నమ్మకూడదు. ఇది గుర్తు పెట్టుకోండి. అయితే వీళ్ళు ఏంటంటే, అమ్మాయి మంచిదే అనుకొని ఇంకా వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే అన్నయ్య ఈ వీకెండ్ సండే మీరిద్దరూ రండి, మా ఇంట్లోని ఎప్పుడు మీరు భోజనం చేయలేదు, భోజనం చేయండి అని పిలిచిందంట. అయితే వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఏదో చిన్న చితక ఉద్యోగం అయితే చేస్తున్నాడు, పెద్దగా సంపాదన అయితే లేదు. ఈ అబ్బాయి మటుకు బాగానే సంపాదిస్తున్నాడు, అర్జున్ బాగానే సంపాదిస్తున్నాడు, ఇంట్లోని కూడా చూసుకుంటున్నాడు, అలాగే వీళ్ళకి ఎటువంటి లోటు అయితే లేదు. అందుకనే చెల్లెలకి ఎంతో కొంత వచ్చినప్పుడల్లా కూడా ఇవ్వడం అది చేస్తూ ఉంటే, ఆ చెల్లెలేమో అన్నయ్య ఈ వీకెండ్ మా ఇంటికి భోజనానికి రండి అని పిలవడంతో మొగుడు పిల్లలు ఇద్దరు కూడాను సినిమాకి వెళ్తున్నాం అని ఇద్దరు అబద్ధం చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏం చేసింది, చికెన్ కర్రీ ఇంకేవేవో చేసింది, పెట్టినప్పుడే వాళ్ళ వదినకేమో వేరేవి పెడుతుంది, వాళ్ళ అన్నయ్యకి ప్రత్యేకం ఇది నీకోసమే చేస్తాను, నీకు ఇష్టం కదా అని చెప్పి పెడుతుంటే ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి అవన్నీ చూసింది కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇష్టం కదా, అన్న చెల్లెలకి ఇష్టం కదా ఒకరంటే ఒకరు అని చెప్పేసి ఊరుకుందనమాట. అయిపోయింది, తినేశాడు. తినిన తర్వాత ఒక అరగంటకో పావు గంటకో ఏంటో తల తిరుగుతుంది నాకు అని చెప్పాడంట వాళ్ళ ఆవిడతోని. తల తిరుగుతుందా, అయితే జర్నీ చేసి వచ్చాం కదా అందుకై ఉంటుంది, కాసేపు పడుకోండి అని చెప్పి మంచం మీద పడుకోమందంట. సరే అని పడుకున్న తర్వాత కడుపులో విపరీతంగా తిప్పేస్తుందంట. ఎలా అంటే వామిటింగ్ సెన్సేషన్, బాగా వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటే వాళ్ళ చెల్లికి చెప్పిందంట ఈ అమ్మాయి, ఇలాగా మీ అన్నయ్యకి వామిటింగ్ సెన్సేషన్, తలలో తిరిగేస్తుంది అంటున్నారు, ఏంటో కానీ ఏమైందో ఏంటో అని అంటే, అయ్యో దానికి ఏముంది, కంగారు పడొద్దు, అన్నయ్య ఇష్టపడి తిన్నాడు కదా అందుకే అలా అనిపించుంటదిలే అని చెప్పేసి గబగబా ఏదో కలిపేసి తీసుకొచ్చిందంట. తాగేశాడు.
తాగిన తర్వాత ఇంకా ఇబ్బందిగా ఉంటే కాసేపు ఉండన్నయ్య, సాయంత్రం చేసి వెళ్తురులే, ఇంట్లో అమ్మ అడిగితే తిరిగేసి వచ్చామని చెప్పండి అని ఏదో చెప్పేసింది. అయిపోయిన తర్వాత సాయంత్రానికి కళ్ళు ఎర్రగా అయిపోయి ఆ అబ్బాయికి ఫీవర్ అయితే వచ్చేసింది. ఈ కడుపులో తిప్పడం, ఈ తల తిప్పడం అయితే ఆగిపోయి ఫీవర్ అయితే వచ్చేసింది. ఫీవర్ అతి దారుణంగానైతే వచ్చేసింది అనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతామమ్మా, ఇంటికి వెళ్ళిపోయి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏదో చెయ్యాలి, ఇక్కడ ఉంటే లాభం లేదు అని చెప్పేసి అలానే పాపం వాళ్ళ ఆయన తీసుకొని బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. ఆ వీక్ అంతా ఫీవర్ అతనికి తగ్గలేదు సరిగ్గాను. ఏంటంటే ఏదో రకంగా అయిపోతూ ఉండేది. సరిగ్గా ఫుడ్ కూడా తినడం మానేశాడు. ఆ తర్వాత చిటికి మాటికి వాళ్ళ ఆవిడని విసుక్కోవడం మొదలు పెట్టాడు. వాళ్ళ ఆవిడంటే చాలా ఇష్టం ఆ అబ్బాయికి. అలాంటిది విసుక్కోవడం మొదలు పెట్టాడు. నువ్వేంటి నాకు కనిపించుకు అలాగే ఇలాగ అనడం అయితే మొదలు పెట్టాడు. తను ఏం చెప్పినా వినిపించుకోకుండాను నేను చెల్లి దగ్గరికి వెళ్ళాలి అని అనడం మొదలు పెట్టాడంట. అంటే సరే వెళ్దాము, నీకు తగ్గిపోని అప్పుడు వెళ్దాము అని చెప్పింది వాళ్ళ ఆవిడ. ఇలాగా 1 వీక్ అయిపోయిన తర్వాత పూర్తిగా రికవరీ అయిపోయాడు. బాగానే ఉన్నాడు మనిషి, కనిపించడానికి చాలా బాగున్నాడు, ఎనర్జెటిక్ గా ఉన్నాడు. తను పనిలోకి కూడా వెళ్తున్నాడు, బాగానే చేసుకుంటున్నాడు. అయితే ప్రతిరోజు కూడాను పక్క ఊరు అయినప్పటికీ కూడాను చెల్లి దగ్గరికి వెళ్ళడం అయితే మొదలు పెట్టాడు. అది కూడా ఏంటి, తన భార్యను తీసుకెళ్లకుండా సింగిల్ గా తను వెళ్ళడం అయితే మొదలు పెట్టాడు. ప్రతిరోజు ఈయన ఎందుకలాగా వెళ్ళిపోతున్నారో అని అనుకుందంట. ఊరుకుంది. ఇంకా ఇద్దరికి ముందు నుంచి ఇష్టం కదా అన్న చెల్లెలకి అని చెప్పి ఊరుకుంటే ఇంట్లోని భార్య వస్తువులు, నువ్వు ఎలాగ ఇది వాడట్లేదు కదా, ఈ చైన్ వేసుకోవట్లేదు కదా, మా చెల్లికి ఏం లేవు, మా చెల్లికి తీసుకెళ్ళిద్దామా అని అనడం, అన్నటికి తీసుకెళ్ళిపోవడం, ఇలా అయితే చేశాడంట. ఇలా చేసి తన వస్తువులు సగము అక్కడ అయితే ఇచ్చేసాడు. ఇచ్చింది కాకుండా డబ్బులు, తనకు వచ్చే డబ్బుల్లోని జీతంలోని తనకి ఇవ్వడం మొదలు పెట్టాడంట. ఏమని అడిగితే నా చెల్లి అంత ఇబ్బంది పడుతుంది, అక్కడ అష్ట కష్టాలు పడుతుంది, ఇవ్వకపోతే అలాగా మనం అంత సహాయం చెయ్యొద్దా అంటూ మొదలు పెట్టాడంట. అనేసరికి తనతో గొడవ పెట్టుకునేసరికి నార్మల్ గా ఉన్న అతను ఇలా అయితే మారిపోయేసరికి తనతో గొడవ పెట్టుకునేసరికి తనకి ఎందుకన్నా డౌట్ వచ్చేసింది. బాగాను ఏదో అయ్యింది మా ఆయనకి అని చెప్పి అయిందని డౌట్ వచ్చేసి, వీళ్ళు కూడా పల్లెటూరు వాళ్ళే, ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు కూడా పల్లెటూరు వాళ్ళే. అయితే వాళ్ళ తాలూకు వాళ్ళకి చెప్పింది. ఏమని, ఇలా మా ఆయన నేను కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళాము, అక్కడ ఇలా తిన్నాము, అప్పటి నుంచి ఈయన ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు, పనులు చేస్తున్నాడు, తేడా పనులన్నీ, నా బంగారం ఇలా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసాడు అని. అయితే వాళ్ళ అమ్మగారు ఏదో ఒక పసర, అదేంటి అని అంటే కొన్ని మందులు బయటపడడానికి తినేటప్పుడు, అంటే నాన్ వెజ్ లో కావచ్చు, లేదనంటే స్వీట్స్ లో కావచ్చు, మన సేమియా పాయసం ఉంటుంది కదా, అందులోనైనా నాన్ వెజ్ లోనైనా, లేదనంటే ఇంకా కొంతమంది తలకి పెడతారు, ఆయిల్లోనే మిక్స్ చేసి తలకి రుద్దుతారు. అదైతే ఏదో విధంగా తీసేస్తారు. ఈ లోపలికి వెళ్తే చూడండి మందులు, ఆ మందులను తీయడం చాలా కష్టం. ఇదివరకట్లో కూడా మన ఛానల్లోని వీటి గురించి అయితే చెప్పుకున్నాము. అయితే ఈ మందులు కొంతమంది ఏం చేస్తారంటే, సబ్బు ఉంటుంది కదా, ఏంటంటే ఈ సబ్బు, రిన్ సబ్బు కానీ, లేదనంటే లక్స్, ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి బాగా నానబెట్టేసి అది ఆ నీళ్లు తాగించేస్తారు. కడుపు అంతా కొట్టేస్తుంది. లేదంటే కడుపు కొట్టడం కోసం ఏవో అలాంటివే చేపిస్తారు, ఆవదం పట్టియడం ఇలాంటివన్నీ కూడా చేపిస్తారు. అయితే ఆవిడ ఏం చేసింది, ఆవిడకి తెలిసిన ఒక పసర మందు ఇచ్చి ఇది మీ ఆయనకి పట్టించేసి మొత్తం వాంతులు అయిపోతాయి, వాంతులు విరోచనాలు అయిపోని అందులోనే పడిపోద్ది, వెంటనే చేయకపోతే అవతల విషయం తెలిసిందంటే, నువ్వు ఇలాంటివి ఏవో చేస్తున్నావని అవతల అమ్మాయికి తెలిసిందంటే ఏం లేదా, సింపుల్ గా వెళ్ళి ఇంట్లోని, అంటే మందు పెట్టిన వాళ్ళు సింపుల్ గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న చాట గాని, రోల్ ఉంటుంది కదా, రుబ్బు రోలు గాని తిరగేస్తారు. అలా తిరగేసిన వెంటనే వీళ్ళకి ఇంకా మందు బయటికి రాదనమాట, అది అక్కడే లోపలే ఉండిపోతుంది. వేర్లు వచ్చేస్తాయి, దానికి మొలకలు వచ్చి వేర్లు వస్తాయి. ఆ మందు లోపలంతా కూడాను చెడు చేస్తుంది, పేగులకి అన్నిటికీ కూడాను వేర్లు పట్టేసి కొంతకాలానికి
వాళ్ళకి ఏంటంటే వీళ్ళ మీద ఒక రకమైన పిచ్చి ప్రేమ వచ్చేస్తుంది. ఆ పిచ్చి ప్రేమ అంతా కొన్నాళ్ళకి ఏమవుతుందని అంటే మెల్లగా పిచ్చిలోకైనా దారితీస్తుంది, లేదా ఆర్గన్స్ ని పాడు చేసి వాళ్ళ చావుకి దారితీస్తుంది. అల్టిమేట్ గా చావే, ఖచ్చితంగాను వాళ్ళకి చావే, నరకం పడి ఇబ్బంది పడి చచ్చిపోతారు. ఎవరైతే పెట్టారో వాళ్ళకి నరకంలో మంచి పనిష్మెంట్ అయితే ఉంటుంది. అది తెలియక చాలా మంది ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు సింపుల్ గాను ఇలా చాటుని బోర్లు ఇస్తారనమాట. అలా చేసిందంటే మరి ఇంకా మందు రాదు, మీ ఆయన్ని ఒక వారం రోజులు ఏదో విధంగా కట్టుదిట్టం చేసి దాని ఇంటికి వెళ్ళనివ్వకుండా నువ్వు చూడు, కాపాడుకో, ఆ తర్వాత ఈ మందుని పెట్టు అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పడంతో వెంటనే ఈ అమ్మాయి ముందు మందు పెడితే వాడికి అసలు పెట్టిందో లేదో కూడా తెలీదు, కాకపోతే చేంజ్ అయితే కనబడుతుంది, ఎలా అమ్మా అని అడిగిందంట. పెట్టిందో లేదో కూడా తెలియాలి కదా, ఒకవేళ పెట్టకుండా మనమే ఊహాగానాలు అన్ని కూడాను అనేసుకొని వాళ్ళకి పసర మందులు అవి ఇచ్చేస్తే అది ఏమైనా తప్పు అయిపోతే ఇబ్బంది కదా, అసలుకే మోసం అయిపోతుంది అని అంటే కంగారు పడకు, చూద్దాము, నేను చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి పచ్చిపాలు పచ్చి ఆవు పాలు తెప్పించి లోని వేలు పెట్టి కలపమను, కలిపేసిన తర్వాత అది మూత పెట్టేసి రాత్రంతా కూడా వదిలేసి అవి గనక గడ్డ కట్టి పెరిగి తోడుకున్నది అని అంటే మీ ఆయనకి పెట్టినట్టే, లేకపోతే లేనట్టే అని వాళ్ళ అమ్మ అయితే చెప్పింది. అది చెయ్యి, ఆ తర్వాత ఇవన్నీ కూడా చెయ్యి అంటే సరేనని చెప్పి ఆ అమ్మాయి తెలివిగా ఈ పని అయితే చేసింది. వాళ్ళ ఆయనతోనే అలా కలిపించి చూసింది, చూసి పెడితే గడ్డ కట్టేశాయి. అమ్మ గడ్డ కట్టేశాయి అంటే అయితే పెట్టేశారు. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఆయన ఇంట్లోనే ఉండేటట్టు చెయ్యి, ఏం చేస్తావు నీ ఇష్టం, దెబ్బలే తింటావో ఇంకేమైనా పడతావో నీ ఇష్టం, ఆయన ఇంట్లోనే ఉంచి ఈ మందు అయితే తాగించు ఎలాగైనా అంటే ఎందులో కలపాలి, మరి పసరు మందు తాగడు కదా, ఎందులో కలపాలి అని అంటే మజ్జిగలో కలుపు అని అంటే మజ్జిగలో కలిపేసి ఇచ్చేసింది ఆయనకి. ఇచ్చేస్తే తాగేశాడు. తాగిన తర్వాత ఒక అరగంట దగ్గర నుంచి విపరీతమైన వాంతులు అంటండి, విపరీతమైన వాంతులు, ఒక పక్క నుంచి వాంతులు అయిపోతున్నాయి, ఒక పక్క నుంచి మోషన్స్ అయిపోతున్నాయి. ఇంకా ఎలాగంటే ఒళ్ళంతా ఏకమైపోయినట్టు ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులో నుంచి నీరులాగా కారిపోతుందంట. వామిటింగ్స్ మొత్తానికి గట్టిగా వామిట్ చేసేసరికి ఇంత ముద్దలాగా అయితే పడిందంటండి. అది మాంసం పెట్టింది కదా, చికెన్ కర్రీ చేసి దాంతో పాటు కలిపి పెట్టేసింది అనమాట. ఇంత ముద్దలాగా పడేసరికి అప్పుడు ఈ అమ్మాయి అమ్మో ఎంత పని అయిపోయింది, ఎంత పని చేసాం మేము, కోరుండి వెళ్ళి అలాంటివి చేసుకున్నారనమాట. అయితే ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వాంతులు అయిపోతున్నాయి కదా, చూశారు, ఏమైంది అని వస్తే ఏమో తెలియదు అత్తయ్య అని అబద్ధం అయితే చెప్పేసింది. తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. హాస్పిటల్లో కూడా ఏంటంటే ఇలాంటివి అయ్యేటప్పుడు, వామిటింగ్స్ అయ్యేటప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి వాళ్ళు కడుపంతా క్లీన్ చేస్తారు. మరి అలానే క్లీన్ చేశారు. క్లీన్ చేసి ఏం తిన్నాడు ఏమైంది అని అంటే మజ్జిగ తాగాడండి, మరి ఏమైందో తెలియదు, అప్పటి నుంచి ఇలా వాంతులు అవుతున్నాయని ఆ అమ్మాయి అయితే చెప్పేసింది. ఉమ్మట్లో ఉన్నారు కదా, అందరికీ మజ్జిగ చేసుకున్నారు, మరి అందులో ఏమైనా పడిందేమో, ఏదో అయ్యింటది, ఏదో పడంది తినేసాడేమో ఏదో అనుకున్నారు. మొత్తానికి అనుకొని అప్పటి కాలం కాబట్టి అనుకొని వదిలేశారు. ఇంకా అబ్బాయి అంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత నార్మల్గా అయితే మాట్లాడుతున్నాడు, ఏమైంది, ఎందుకు ఇలా అయ్యింది, నాకు ఏం తినుంటాను అని వాళ్ళ ఆవిడతో అడుగుతున్నాడు. ఏం లేదులే, కంగారు పడుకు, ఏం కాదు, నీకు అంత బాగా అయిపోయింది అని. అయితే ఈ వార్త బాలేదు అనే వార్త వాళ్ళ ఊరు తరపు వాళ్ళ నుంచి పక్క ఊరికి అయితే వెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెల వరకు. ఏమైంది అనుకుని పరిగెట్టుకొని వచ్చింది. వస్తే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు రానివ్వట్లేదు. ఎందుకనంటే ముందు నుంచి ఆ పిల్ల తప్పుడు పని చేసింది అని చెప్పేసి దూరం పెట్టారు కదా, అలానే దూరం పెట్టేశారు. దూరం పెట్టేసరికి ఈ అమ్మాయి కూడా పట్టించుకోవడం మానేసింది, చూడడం మానేసింది. అటుకసి చూడడం మానేస్తే అన్న ఎవరైతే ఇష్టం కదా, అయ్యో దాన్ని ఎందుకు రానివ్వట్లేదు అని అంటే ఏం లేదు ఊరుకో అని ఏదో చెప్పేసి సర్ది చెప్పి ఉన్నిచ్చేసి ఆ తర్వాత ఆ వారంలోని తనకి ఇంట్లో ఉండి ఉపశమనం కుదిరే వరకు మరి సేవలు చేయాలి కదా, ఆ సేవలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ మెల్లగా విషయం అంతా కూడా చెప్పిందంట.
చెప్తే అప్పుడు తనకి మెల్లమెల్లగా అంతా గుర్తొస్తుంది. అవును కదా, నేను నా భార్య బంగారు వస్తువులు ఏంటి అలా తీసుకెళ్లి ఇచ్చేసాను, అయితే నిజంగా నాకు ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకునే మనిషి కాబట్టి. కొంతమంది అయితే ఇలాంటివి ఏవి అర్థం చేసుకోరు, తరగంగానైతే మాట్లాడతారు. వాళ్ళకి ఆ రకంగానే ట్రీట్ చేయాలి. పెళ్ళైన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకనంటే వాళ్ళు ఎవరో ఏంటో ఎలా ఉంటారో అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ముందుగానే అన్ని కూడాను సిద్ధమై వెళ్ళాలన్నమాట. ఒక వారికి వెళ్తున్నట్టే నిజంగా చెప్పాలి అని అంటే. అక్కడ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు, మీతోని బాగా ఉన్నారు అన్నప్పటికీ కూడాను బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తున్నారు అనేది మీరు గ్రహించుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోవలసి వస్తుంది. మరి ఈ వీడియో వలన మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లైక్స్ అయితే అస్సలు వేయట్లేదు. వీడియోని చాలా మంది చూస్తున్నారు, నాకు తెలిసి కొంతమంది ఫాలో అవుతూ వీడియోని కూడా ఫుల్ గానైతే చూస్తున్నారు. బట్ లైక్ చేయడానికి ఎందుకనో సంశయిస్తున్నారు. లైక్ చేయడం వల్ల మీ పేరు కానీ మీరు కానీ ఏమి బయటపడదు. ఇంకా కామెంట్స్ కూడా పెట్టొచ్చు, ఏం పర్వాలేదు, ఎవరు ఏమనుకోరు. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హై పాయింట్స్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.